గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన కంటెంట్ వచ్చేసి అహల్యాకి వెళ్తున్నాం. సో ఇక్కడ అహల్య ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ అని ఉంటుంది. మేము ఈ కొత్త క్యాంపస్కి రాకంటే ముందు అక్కడే ఉన్నాము. సో అక్కడ బాగా స్పేషియస్ గా ఉంటుంది. సో మొత్తం ఫారెస్ట్ ఏరియానే. అండ్ అక్కడ ఫ్రైడ్ రైస్ చాలా ఫేమస్. ఎంత అంటే పాలక్కడ్లో ఇప్పటివరకు మేము తిన్న రెస్టారెంట్స్ లో ది బెస్ట్ ఫ్రైడ్ రైస్ అంటే అక్కడే దొరుకుతాయి. సో మా వాడిని రిక్వెస్ట్ చేసి మరీ వెళ్దాం రా అంటే వాడు ఫైనల్ గా సరే బ్రో నీకోసం అని వస్తున్నా అని చెప్పి బండిలో పెట్రోల్ ఫిల్ చేసుకొని వెళ్తున్నాం. అది నియర్లీ 15 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా, ఇప్పుడు కొత్త క్యాంపస్ నుంచి అక్కడికి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి సమ్ ఇండస్ట్రియల్ ఏరియా, విండ్ మిల్స్ అవన్నీ ఉంటాయి. ఈవినింగ్ అయింది. అండ్ మార్నింగ్ ఎందుకు వద్దాం అనుకున్నామంటే మార్నింగ్ వాళ్ళు పెట్టే మీల్స్ అవి ఏం బాగోవు. ఈవినింగ్ ఫ్రైడ్ రైస్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇదే ఆలియా క్యాంపస్ కి వే. ఆ, ఇక్కడ నుండి నో స్ట్రీట్ లైట్స్, ఇంకా మెయిన్ రోడ్ కాదు లోపలికి అన్నట్టు. చాలా దూరం వెళ్ళాలి, అరౌండ్ 30-40 మినిట్స్ పట్టింది. ఇక్కడైతే సన్సెట్ సూపర్ గా ఉంది. అండ్ ఈ నేరో రోడ్ మీద అప్పుడు మేము బస్సులో వెళ్ళేది. ఇక్కడ నుండి టెంపరీ క్యాంపస్ కి హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ దాకా పట్టేది ట్రావెలింగ్. జస్ట్ ల్యాబ్స్ కోసం వెళ్ళి వచ్చేది. చాలా హెడేక్. ఇప్పుడైతే కొత్త క్యాంపస్ షిఫ్ట్ అయ్యాం, సో నో ప్రాబ్లం. ఇదే ఆలియా క్యాంపస్. ఫైనల్ ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి మా హాస్టల్కి వెళ్ళొచ్చు, H4 అండ్ H5 హాస్టల్స్ కి. సో కొత్త కొత్త రోడ్స్ వేసారు, కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ జరిపారు. ఇవి వచ్చేసి ఫ్యాకల్టీవి బిల్డింగ్స్. ఇక్కడ ఈ రాక్ మీద మేము కూర్చునే వాళ్ళము, మీటింగ్స్ అలా అలా వేసుకొని ఈవినింగ్. అండ్ ఇది వచ్చేసి మేము వెళ్ళే స్టేజ్ లో డెవలప్ చేశారు. సమ్ వాటర్ ఫౌంటైన్ ఉండి, కొంచెం వాక్ ఏరియా ఉంది, పార్క్ ఏరియా, కొంచెం ఆడుకోవడానికి బాగానే ఉంటది. అండ్ ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుంటే క్యాంపస్ లోపలికి వెళ్ళొచ్చు. ఈ రైట్ సైడ్ ఇదే మా హాస్టల్. దీని H3 అంటారు. బాయ్స్ అండ్ గర్ల్స్ కి సేమ్ బిల్డింగ్ ఉండేది. అండ్ ఈ బ్రిడ్జెస్ వచ్చేసి రీసెంట్ కట్టారు. మేము వెళ్ళేటప్పుడు కూడా లేవు ఇవి, కింద వాటర్ అవి ఇవి ఉండే చెత్త చెదారం. వెళ్ళిన తర్వాత బాగా డెవలప్ చేశారు. పోనీ మీ ఇచ్చిన రెంట్స్ తోటే అనుకుంటా. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న లేక్. ఇక్కడికి ఇటు సైడ్ వెళ్తే మెస్ వస్తుంది. ఈ ఏరియాలోనే తిరిగే వాళ్ళం ఒకప్పుడు. కైండ్ ఆఫ్ మెమరీస్ అంతే. ఇక్కడ అప్పుడు ఆడిటోరియం ఉండేది పెద్దది. అది సమ్ ఇష్యూస్ వల్ల కూలిపోతే మళ్ళీ దీన్ని ఫ్రెష్ కట్టారు. ఇప్పుడైతే చూడడానికి చాలా బాగుంది. లోపల ఏం చేస్తున్నారో మాకు తెలియదు. విండ్ మిల్స్ కనిపిస్తాయి, మీ క్యాంపస్ లో ఎక్కడ చూసినా విండ్ మిల్స్ కనిపిస్తానే ఉంటాయి. ఈ రోడ్ మీద మేము వాకింగ్ చేసేవాళ్ళము, అర్ధరాత్రులు అలా అలా తిరిగే వాళ్ళము. ఇక్కడ వచ్చేసి రాక్ గార్డెన్ ఉంది. అంతా వాక్ చేస్తూ వెళ్తే లాస్ట్ కి ఒక 2-3 కిలోమీటర్స్ వాక్ చేసిన తర్వాత మాకు అహల్య డయాబెటీస్ సెంటర్ వస్తుంది. అక్కడ హోమ్ సెంటర్ అండ్ ADH ఫుడ్ కౌంటర్ ఉంటుంది. ఇదేంటో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కొత్తగా. బిల్డింగ్ అయిపోతే కానీ తెలియదు మనకి ఏంటనేది. నెక్స్ట్ ఇదే మన హోమ్ సెంటర్. జిగేల్ జిగేల్ ఉంటుంది కదా, అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఇవేం లేవు. అంటే హోమ్ సెంటర్ ఉండే కానీ గ్లాస్ బిల్డింగ్, గ్లాస్ డోర్స్ ఇవేం లేవు. కొత్తగా పెట్టారు, చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. అండ్ లోపల డిమార్ట్ కార్డ్స్ కూడా ఉన్నాయి. అహల్య ఫుడ్ పాయింట్ లో ఫ్రైడ్ రైస్ తినడానికి ఇంత దూరం వచ్చాము. ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం ఫుడ్ తిందామని. ఈవినింగ్ అయిపోయింది, బాగా ఆకలేస్తుంది నాకైతే. దారిలో తినడానికి కూడా ఏం దొరకలేదు. సో మా వాడిని కొంచెం హరీ చేశా. ఇదే మెను, ఇక్కడ అన్ని రాసి పెడతారు. లోపలికి వస్తే ఇలా ఉంటుంది వ్యూ. టేబుల్స్ ఉంటాయి. జనరల్గా మేము ఎప్పుడు రాము అంటే రోజు రాము. బర్త్డేస్ ఎవరైనా ఉంటే వాడిని ముందే చెప్పేస్తాం. ఆ లాస్ట్ లో ఉన్న టేబుల్స్ మొత్తం బర్త్డే బాయ్ కి ఇచ్చేస్తారు వాళ్ళు. సో పార్టీ ట్రీట్ ట్రీట్ అక్కడ ఇస్తా ఉంటారు జనరల్ గా. నేనైతే చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టా. సెజవాన్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇక్కడ నా ఫేవరెట్. దాంట్లో పెప్పర్ వేసుకుంది అంటే సూపర్ ఉంటది. థింగ్ ఏంటంటే కాంట్రాక్టర్స్ మారారంట. అది నాకు వచ్చిన తర్వాత తెలిసింది. అయినా సరే ఫుడ్ బాగానే ఉంది. అటు ఇటు చేసి తిన్నా. ఓకే, స్టిల్ ద బెస్ట్ ఫ్రైడ్ రైస్ ఇన్ పాలక్కడ అంట. అండ్ దీంతో పాటు సైడ్స్ కి నేను చికెన్ 65 ఆర్డర్ చేశా. ఉట్టి తినబుద్ధి కాలేదు. ఫుల్గా తిన్న తర్వాత లాస్ట్ లో బూస్ట్ ఒకటి చెప్పా. ఎందుకో తాగబుద్ధి అయింది. నేను చెప్పి టేస్ట్ చూద్దాం, నార్మల్ గానే ఉంది, అంతేం లేదు.
సో ఇప్పుడు అహల్య హోమ్ సెంటర్లో కొన్ని సోప్స్ అండ్ ఒక డైరీ మిల్క్ చాక్లెట్ చిన్న చిన్నవి కొనుక్కున్నాము. ఇప్పుడు ఇంకా రిటర్న్ అవ్వడమే. ఈ హోమ్ సెంటర్ పైన ఉన్న ఏడీస్ రెస్టారెంట్లో ఫుడ్ తినడానికి ఇంత దూరం వచ్చాం. అయిపోయింది, తిన్నాం, బాగుంది. కాంట్రాక్టర్స్ మారారంట, కొంచెం టేస్ట్ కొంచెం అటు ఇటు తేడా కొడుతుంది, బట్ పర్లేదు, ఓకే వస్తాం మళ్ళీ. ఇది అహల్య ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఇక్కడ చివరి రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ దోశ ఐస్ క్రీమ్ అయ్యి తింటాం మేము ఇప్పుడు. ఇప్పటికే లేట్ అయిందని చెప్పి రిటర్న్ అవడం, క్యాంపస్కి వెళ్దాం స్టార్ట్ అయ్యాము. మావాడు వేరే రూట్లో వెళ్దామంటే వద్దురా అట్లా ఇట్లుండవు, వచ్చిన రూట్ నుంచే పోనీ అని చెప్పా. సరే అని చెప్పి బండి తిప్పాడు. సో ఇదే అహల్య డయాబెటీస్ హాస్పిటల్, చాలా పెద్దది. కొన్ని మలయాళం ఫిలిమ్స్ కూడా షూట్ చేశారు సరౌండింగ్స్ లో, అంటే హాస్పిటల్ లోపల బయట కూడా. ఇది ఒకప్పుడు లేదు బ్రిడ్జ్, మేము వెళ్ళాక కట్టారు. 2 బ్రిడ్జెస్ లాంటివి కట్టారు ఇక్కడ. సో కింద పిల్లర్ సపోర్ట్ ఏముండదు, అట్నుంచి ఇటు. ఇక్కడ వాటర్ వెళ్ళాలి కానీ వాటర్ వెళ్ళట్లేదు ఇప్పుడు. గుడ్, ఓకే. ఇటు సైడ్ వెళ్తే మా ఎకనమిక్ బ్లాక్ వస్తుంది, అండ్ వచ్చేసి అది మా ఫస్ట్ హాస్టల్, అది మా సెకండ్ హాస్టల్. ఇక్కడ చెరువు, విండ్ మిల్స్. క్యాంపస్ బయటకు వచ్చిన తర్వాత ఇది సిచ్యువేషన్. ఒక్క స్ట్రీట్ లైట్ లేదు, అసలు ఒక్క బండి కూడా కనిపించట్లేదు. టైర్ పంచర్ అవుతే అంతే పని. సో జాగ్రత్తగా అదేంటి దేవుడి పేర్లు పలుకుంటూ బండి మీద హార్న్ కొట్టుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే దయ్యాలు పక్క నుంచి వస్తే ఎవరేం చేయలేరు. ఇట్స్ ఎ లాంగ్ రూట్, 2 or 3 kilometers ఉంటది మెయిన్ రోడ్ లోపలికి. చూడండి అసలు ఎంత డార్క్ గా ఉందో ఆ ప్లేస్. ఓన్లీ బండి లైట్ తప్ప ఇంకేం లేదు లైటింగ్. ఇది ఇలా వెళ్ళొద్దని చెప్పి ఎన్నోసార్లు పేరెంట్స్ వార్నింగ్ ఇచ్చారు, కానీ మనం వినాం కదా. దయాన్ని చూడాలి, ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇట్లనే ఉంటది. ఎనీవేస్ సేఫ్ గానే వెళ్ళాము. ఇక్కడ కాలేజ్కి వచ్చేసరికి రైల్వే గేట్ క్లోజ్ అయింది, ట్రైన్ వెళ్తుంది. డైలీ ఇది ఒక మాకు అర్ధగంట టైం వేస్ట్. ఈ రోజుకి ఇంతే, మళ్ళీ వచ్చే లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్, గుడ్ బై.